నేషనల్ మీడియా రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, నేను సీఎం అయితేనే అసెంబ్లీకి వెళ్తాను, గతంలో చంద్రబాబు నాయుడు ఏమన్నా వచ్చాడు అసెంబ్లీకి, ఇప్పుడు నేను రావటానికి అంటూ ఆయన మాట్లాడిన మాటలు అసలు ఎలా చూడాలంటారు? గతంలో చంద్రబాబు నాయుడు రాలేదు అంటే నువ్వు అసెంబ్లీకి వచ్చిన వాడిని అవమానించావు కాబట్టి ఇష్టం వచ్చినట్టుగా. అసలు ఎవరైనా సరే జనరల్గా రాజకీయానికి సంబంధించి రాష్ట్రానికి సంబంధించి మాట్లాడుకుంటారు అసెంబ్లీలో. అట్లాంటిది నువ్వు సొంతగా ఇంట్లో ఆడవాళ్ళని నీ ఇష్టానుసారంగా విమర్శించావు కాబట్టి ఎట్టబడితే అట్ట మాట్లాడించావు కాబట్టి అందుకని చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి రాలా. ఇది అసెంబ్లీగా నడుస్తుంటే అసెంబ్లీకి వచ్చేవాడు. అసెంబ్లీగా నడపలా నువ్వు అసెంబ్లీని. నీ ఇష్టానుసారంగా రాజారెడ్డి రాజ్యాంగం అనే ఒకటి తెచ్చారు, ఆ టైపులో అసెంబ్లీని కూడా నడిపావు. అందుకనే కరెక్ట్గా లేదు అసెంబ్లీ అని చెప్పేసి రాలా చంద్రబాబు నాయుడు. నువ్వు అసలు అసెంబ్లీకి పోకుండా నీకు ప్రతిపక్ష హోదా కావాలంటావు. ఎవడిస్తాడు ప్రతిపక్ష హోదా? చంద్రబాబు ఇస్తే చెల్లుద్దా, లేకపోతే గవర్నర్ గారు ఇస్తే చెల్లుద్దా, లేకపోతే రాష్ట్రపతి ఇస్తే చెల్లుద్దా? ప్రజలు ఇవ్వాలా. చంద్రబాబు గారిని నిన్ను ఒకప్పుడు సీఎంగా ఎన్నుకున్నారు కాబట్టి నువ్వు సీఎం చేసావు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని అత్యధిక మెజార్టీతో ఎన్నుకున్నారు, సీఎంగా ఎన్నుకున్నారు కాబట్టి ఆయన సీఎం అయ్యాడు. అట్లా నీకు కూడా ప్రతిపక్ష హోదా ఉంటే నువ్వు వెళ్ళాలా, అడగాల ప్రతిపక్ష హోదా, వెళ్ళాలా. ఒకళ్ళు ఇచ్చేది ఏముంది అసలు? ఇస్తే ప్రజలు ఇస్తే నువ్వు ఆటోమేటిక్గా పోతావు. నువ్వే అన్నావుగా చంద్రబాబు నాయుడుకి 24 సీట్లు ఉంటే ఇంకొక 5 తీసేస్తే అయిపోతాయి కదరా, ప్రతిపక్ష హోదాకు పనికిరాడని నువ్వే మాట్లాడావు. మరి నువ్వు ఇవాళ ప్రతిపక్ష హోదా నాకు ఇండి అని ఎట్లంటే 11 సీట్లతోటి బుద్ధి ఇంకా రాలా. నీకు అసలు బుద్ధి రాదులే. ఎందుకంటే 5 ఏళ్ళు కూడా నీ ఇష్టానుసారంగా పరిపాలించి రాజధాని అంటే 3 రాజధానులని అక్కడ వైజాగ్ పోతానంటావు, లేకపోతే ఏడకు పోతానంటావు, కర్నూలు వెళ్తానంటావు, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి జనాన్ని మభ్యపెట్టి 5 ఏళ్ళు అధికారం ఎందుకు ఇచ్చారు? ప్రజల్ని బాగు చేస్తారు, రాష్ట్రాన్ని బాగు చేస్తారని నీకు ఇచ్చారు. ప్రజలు అనుకున్నారు ఏది వాళ్ళు అయ్యేదో చేశాడు, ఆ రకంగా చేస్తాడని ఇచ్చారు. నువ్వు అట్ట కాకుండా నువ్వు ఎంతసేపటికి అవకాశం వచ్చింది ఎక్కడ దొరుకుదామా, ఎక్కడ దోద్దామా. 5 ఏళ్ళు నీ పరిపాలన అంతా అదే జరిగింది కదా. మైనింగ్ కాడించి ఇసుక కాడించి ఇక ఒకటేనే ఉంది, మందు షాపులు కానీ అసలు బ్రాండ్లే పిచ్చి బ్రాండ్లు పెట్టిపారు నీకు నీ ఇష్టానుసారంగా. ఇంక నీకు ఎట్లా ఉంటుంది? ఇంకా అది పోయింది. ఇప్పుడు ఆ సంపాదన అంతా పోయిందని పిచ్చెక్కి బాబు గారిని కూడా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. బయలుపడి దోకాలు ఎందుకు దోకాల వాళ్ళు బయలుపడి వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చారనా? సూపర్ 6 అని ఇచ్చారు, అన్ని హామీలు నెరవేర్చారుగా. నిన్నగా మన సూపర్ 6 సూపర్ హిట్ అని మీటింగ్ పెట్టారు. నీ ముఖానికి ఎప్పుడైనా కానీ అంతమంది జనం వచ్చారు అసలు మీటింగ్ పెడితే? సూపర్ 6 సూపర్ హిట్ అంటూ ఒక ఫ్లాప్ అయిన సినిమాకి సక్సెస్ మీట్ పెట్టినట్టుంది చంద్రబాబు నాయుడు పెట్టిన సభ అంటున్నారు కదండి. ఫ్లాప్ ఎందుకు అవుద్ది? ఎందుకు తల్లికి వందనం అందరికీ పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చినందుకు ఫ్లాపా? లేకపోతే 4000 రూపాయలు పెన్షన్ పెంచే అన్నాడు ఇమ్మీడియట్లీగా 4000 రూపాయలు ఇచ్చినందుకు ఫ్లాపా? దేనికి ఫ్లాపు? మరి బస్సులు కూడా ఉచిత బస్సు ఇచ్చాడు కదా స్త్రీలకి, దానికి ఫ్లాపా? దేనికి? ఉచిత సిలిండర్లు ఇచ్చాడు సంవత్సరానికి 3, దానికి ఫ్లాపా? ఇవన్నీ జరుగుతున్నాయా లేదా? సంక్షేమ పథకాలు ఆయన ఇచ్చిన హామీలు జరుగుతున్నాయా లేదా? అది కాక రైతు భరోసా ఇస్తున్నాడు, అది ఫ్లాపా? రేపు మళ్ళీ దసరాకి పెట్టాడు కదా మన ఆటో వాళ్ళకి 15,000. మరి దేనికి? ఇవన్నీ కూడా కొన్ని సూపర్ 6 కాకుండా కూడా అనుకోని కూడా కొన్ని పెడుతున్నాడు. ఇందుకోసం ఇవన్నీ ప్రజలకు సేవ చేస్తా అభివృద్ధి జరుపుతా ఇన్ని చేస్తుంటే నువ్వు ఫ్లాప్ అంటే అది నీ లెక్కలో ఫ్లాప్ వేయాలి. ఎందుకంటే నీకులాగా చేయడు కదా చంద్రబాబు నాయుడు గారు. నీకులాగా చేస్తే నీకు నచ్చుద్దేమో, నీకు కూడా వాటాలు ఇచ్చి నీ డబ్బులు నీకు ఎత్తుంటే. ఆయన ఆ పని కాదు. ఆయనకల్లా గెలిచింది ప్రజలు, అధికారం ఇచ్చారు, ప్రజలకు న్యాయం చేయాలా, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపాలా. అదేవిధంగా సంక్షేమ పథకాలన్నీ కూడా నీకంటే ఎక్కువగానే ఎత్తున్నాడు. ఇప్పుడు నీకులాగా తల్లికి వందనం ఒకటి ఇచ్చి అందినోళ్ళకి అందలేదు, నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు దొంగ పేర్లు పెట్టి రాపించుకున్నావు అని చాలామంది అంటున్నారు. నేను కూడా నమ్ముతుంది, ఎందుకంటే నీ మెంటాలిటీ అది. అందుకే నువ్వు వరకు సూపర్ 6 సూపర్ ఫ్లాప్ అని నువ్వంటే ఎట్ట సరిపోద్ది? జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకుండా ఉండటానికి గల కారణం ఏమైనా అనుకోవచ్చు అంటారు? అంటే ఇప్పుడు గతంలో చూసాము, మరి ఆ గతంలో చంద్రబాబు నాయుడు గారిని ఓడిపోయిన తర్వాత ఫస్ట్ అసెంబ్లీ సమావేశాల్లో అచ్చెన్నాయుడు గారు వెళ్తే ఆయన మొహం ఒకసారి చూడాలని ఉందని మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు అదే మొహాన్ని అసెంబ్లీలో చూడటానికి ఇబ్బంది ఏమొచ్చింది అనుకోవచ్చు అంటారు? ఇబ్బంది ఏమొచ్చిందంటే అతను నడిపినట్టుగా వీళ్ళు నడపట్లేదు అసెంబ్లీ. శుభ్రంగా నీట్గా పక్కాగా పద్ధతి ప్రకారం ఒక టైం టేబుల్ పెట్టుకొని ఏదైనా కానీ పరిశ్రమలకు కానీ లేకపోతే రాష్ట్రానికి ఏం చేయాలని కదా ఆలోచనలో అవి చర్చలు జరుగుతాయి అసెంబ్లీలో. నువ్వు ఏనాడు ఇతను చేయలా. ఒకవేళ ఏదైనా పొరపాటుని ఇప్పుడు అసెంబ్లీకి వచ్చాడు అనుకోండి, ఈ చర్చల్లో భాగంగా అతను కూడా ఎదురుగానే ఒక సభకి అధ్యక్షుడిగా ఉంటాడు, ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉంటాడు కాబట్టి అతను కూడా ఏదైనా క్వశ్చన్ అడిగితే సమాధానం ఏడుంది నీ దగ్గర చెప్పడానికి ఉండదుగా. అవన్నీ ఎందుకు ఆడపోయి దోలాడుకోవటం అవన్నీ? నేను 17 మెడికల్ కాలేజీలు తెచ్చాను, 13 లక్షల కోట్ల పెట్టుబడి తెచ్చాను అని చెప్తున్నాడు. అవి చెప్పొచ్చు కదా అసెంబ్లీకి. అది ఒకటి 13 మెడికల్ కాలేజీలు తెచ్చాడు,
తెచ్చాడు కాబట్టి ఆహా అనుకోవాలి జనం దారిని బత ఏడ చూసి అనుకోవాలి ఆహా అని. వాడు ఇవ్వటం ఏంది అసలు, ఆహా అనుకునేది ఏంది అర్థం కాదు. ఏమని అనుకుంటారు ఆహా అని? ఏది నువ్వు ఊరకు శంకుస్థాపన చేసి కొబ్బరికాయలు కొట్టి నీ చూసి నా కొబ్బరి చెప్పులు ఆడ ఉంటాయని ఆహా అనుకుంటారా ఏంది? కట్టాలా. నీకు అంత సీన్ ఉంటే ఇవన్నీ ఎందుకు? నువ్వు అసలు 150 సీట్ నుంచి 11 సీట్లకు వస్తావు. నువ్వు ఇట్నే పిచ్చిగా మాట్లాడితే ఈసారి 1 సీటు కూడా వచ్చుద్దో రాదో నమ్మకం లేదు. ఇప్పటికే బుద్ధి వచ్చింది. పులివెందుల్లో కానీ లేకపోతే ఆ గుడి ఏది మన ఒంటిమిట్ట, ఆ ఒంటిమిట్టలో కానీ నీ బతికేంది అర్థమైంది. ఏదో నీ రాజ్యం నీ పాలన అన్నారు అక్కడ చేశారు. జనం ఎప్పుడు అన్నీ గమనిస్తూనే ఉంటారు. కొంతవరకే సాగిస్తారు. ఓర్పు సహనం అనేది కొంత ఉంటుంది. అది దాటిపోయినాక నువ్వు ఎన్ని గీ పెట్టుకున్నా ఏం చేసినా ఏం ఉండదు నీకు. జగన్మోహన్ రెడ్డి అనేవాడు మళ్ళీ చరిత్రలో మళ్ళీ సీఎం కాడని నా ఉద్దేశం. సీఎం అయితేనే అడుగు పెడతాను నేను అసెంబ్లీలో అంటున్నాడు కదా. అందుకనే నువ్వు ఇంకా అసెంబ్లీకి కూడా అసలు అసెంబ్లీలో గెలిచినాక జనరల్గా సహజంగా ఓడిపోతారు, గెలుస్తూ ఉంటారు. ప్రతిపక్షం అనేది ఉండాలా, నీ వాణి వినిపించాలా. ప్రజల కోసం నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడైనా ప్రతిపక్షంలో ఉండైనా కానీ సేవ చేయొచ్చు ప్రజలకి. ప్రతిపక్ష హోదా లేదనో లేకపోతే నేను అసెంబ్లీకి రానని అంటే కాదు కదా. నేను గెలిపించింది దేనికి? అసెంబ్లీకి పొమ్మనే కదా. సభ్యుడిగా వెళ్ళు, శాసనసభ్యుడిగా వెళ్ళి నీ వాణి అనేది వినిపించు ప్రజలకి. ఇదిగో తప్పు జరుగుతుంటే గవర్నమెంట్ అన్నాక ఎక్కడోసారి తప్పు జరుగుతూనే ఉంటాయి. తప్పులు జరిగినప్పుడు ఆ తప్పును ఎత్తి చూపించి ఏమంటే ఇదిగో ఇది జరుగుతుందని. నీకు ఆ ఓపిక ఇది లేదు. ఎంతసేపు సంపాదన మీదే ఉంటుంది. అందుకని ఊరకు నేను రాను అసెంబ్లీ అంటే సరిపోయిద్ది. రాని కాడికి ఎందుకు రిజైన్ పార్టింగ్? ఇంకొక అసెంబ్లీ వస్తాడు నాయకుడు, ఇంకొకళ్ళు వాళ్ళే పరిపాలన చేస్తూ ఉంటారు. వాళ్ళే ప్రజలకు కావాల్సిన అందిస్తారు. మరి నియోజకవర్గాల్లో నువ్వు అసెంబ్లీకి పోకపోతే ప్రజా సమస్యలు ఎట్లా తీరుతావు? నువ్వు మాట్లాడాలి కదా అసెంబ్లీకి వెళ్ళినప్పుడు. ప్రజా సమస్యలు నీ నియోజకవర్గంలో ఏం కావాలో ప్రజలకు తెలుసుకోవాలా, అక్కడి నుంచి శాంక్షన్ చేసుకొని తెచ్చుకోవాలా, వాళ్ళ పనులు చేయాలా. నేను అసెంబ్లీకి రానంటే రాబాకు. అసలు మానిపాతకి రాజీనామా చేయి. ఎవడొద్దానండి నిన్ను అసలు? నువ్వు పట్టుకొని నువ్వు లేడాడేంది? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చెప్పేది ఏంటంటే నాకు మైక్ ఎవరు, నేను ఏదైతే మీడియా ఉందో, ఏదైతే కనుక పబ్లిక్ మీడియా ఉందో, మీడియా ముందర మాట్లాడుతున్నాను కదా, దాని గురించి అసెంబ్లీలో మీరు మాట్లాడవచ్చు కదా, దానికి సమాధానం చెప్పొచ్చు కదా అంటున్నాడు కదా. మీడియాతోటి చెప్పేది, మీడియాతోటి నేను కూడా మాట్లాడుతాను. ఇక్కడ ఎవడు అలకిస్తాడు నన్ను? అసెంబ్లీకి చేయి, నీకు కావాల్సినవి చెయ్యి. ఏమైనా ప్రతిపక్షం నాకు మైకీరు బోకీరు అంటే మన అయ్యన పత్రిక గారు చెప్పారుగా, మీరు అసలు అసెంబ్లీకి రండి, వస్తే మైకి ఇస్తామా ఇవ్వమనేది తర్వాత సంగతి. అసెంబ్లీకి వచ్చి అడిగితే కదా ఈయనప్పుడు నువ్వు చెప్పు ఈ మాటలు, నాకు మైకి ఇట్లేదు. నువ్వు అసెంబ్లీకే బాకుండా నాకు మైకి ఇట్లే అంటే నీ ఇంటికాడికి తెచ్చి రాండి అంటారా ఇది మైకి? మరి ఇదే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు రాకపోయినా సరే తన శాసనసభ్యులందరినీ అసెంబ్లీకి పంపించారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాకపోయినా తన శాసనసభ్యులను పంపించవచ్చు కదా, అది కూడా ఎందుకు చేయలేకపోతున్నారు అనుకోవాలంటే. ఇంకా అదే పోతే వాళ్ళైనా అడుగుతారుగా, ఏరా మీ గవర్నమెంట్లో గతంలో ఏం చేశారా, 3 రాజధానులను ఏదైనా మేట చేస్తున్నామని సిగ్గుతోటి తల ఉంచుకోవాల్సి వచ్చిందని వీళ్ళందరూ ఎవరు అసెంబ్లీకి వెళ్ళాల. అదే కారణం అంటారు. అంతే మరి. అదే లేదంటే కనుక అక్కడ అడిగే ప్రశ్నలకు సమాధానం లేక అనుకోవచ్చు అంటారా? అదే అడిగే ప్రశ్నలకు సమాధానం లేక తలదించుకోవాల్సి వచ్చిందనే నేను అంటున్నా. తలదించుకోవాల్సి వచ్చిందని వీళ్ళు అసెంబ్లీకి పోట్ల.